వాళ్ళు కొల్లుడైతుంటే కొల్లుడైరని చెప్తున్నారు, జగన్ తో కుమ్మక్కయ్యారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎందుకు నిలదీయలేకపోయింది? నిలదీసినము, అవగాహన లేదా? కోట్లేసినము, అవగాహన లేదండి. అది సీట్ల గురినోడు అమ్ముడు పోతుంటే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు ఒకటి దీన్ని లెట్ మీ కంప్లీట్. ఓకే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కృష్ణా బేసిన్ నుంచి అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ విధంగా కృష్ణా నదీ జలాలు తరలించుకుపోతున్నారంటే పోతిరెడ్డిపాడులో 92,000 క్యూసెక్ తీసుకుపోతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 34,000 క్యూసెక్లు, మల్యాల ముచ్చిమరి స్కీమ్తో 3,500 స్కీమ్లు. మరి మొత్తం అన్ని కలిపితే పర్ డే ప్రతిరోజు కృష్ణా నదీ జలాలు కేసీఆర్ హయాంలో 111,000 క్యూసెక్లు తీసుకుపోతున్నారు. అక్రమంగా తీసుకుపోయేది 9.69 టీఎంసీ పర్ డే. వీటన్నిటికన్నా తెలంగాణ ప్రజలకు స్పష్టత కావాలి సార్ ఈ విషయంలో. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళాయా లేదా? అది కూడా మాట్లాడతారు. కాంగ్రెస్ కేఆర్ఎంబిలోకి వెళ్ళాయని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఈ స్పష్టత కావాలి. నేను ఒక విషయం చెప్తున్నానంటే, మీకు మీ అందరు కూడా నేను ఏ డాక్యుమెంట్ అయినా షేర్ చేయడానికి సిద్ధము. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలనలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ మీరు పూర్తిగా ప్రాజెక్టులన్నీ ద్రోహం వల్ల, కాన్స్పిరసీ వల్ల, జగన్తో కుమ్మక్కు వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, అసమర్థత వల్ల కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆయన ఆ ద్రోహం చేస్తే మొత్తం ప్రాజెక్టులన్నీ మీరు అప్పచెప్పలేదు. దయచేసి రమేష్, నేను ఆడికి వస్తా, నేను డాక్యుమెంట్స్ వస్తా సార్. విడిపోయేటప్పుడు ఇంకో విషయం, ఎందుకంటే నేను ఇవన్నీ డాక్యుమెంట్స్ కోట్ చేస్తున్నా. ఇది కేసీఆర్ లాగా నేను ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నా. ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్స్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్, కృష్ణా బేసిన్ బయటికి తరలించుకుపోయిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇది అఫీషియల్ లెక్కలు, ఇది 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలు అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమంగా శ్రీశైలం నుంచి కృష్ణా నదీ జలాలు కృష్ణా బేసిన్ బయటికి పోయింది 1,200 టీఎంసీలు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎక్కువ కృష్ణా నదీ జలాలు అక్రమంగా తరలించబడ్డాయి. సెకండ్, రమేష్ నువ్వు చెప్పిన సమాధానానికి 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో లిఖితపూర్వకంగా, ఇది నిజంగా ఎంత నిస్సిగ్గుగా కేసీఆర్ మాట్లాడుతున్నాడంటే, అనేక సందర్భాల్లో శ్రీశైలము ఎన్ఎస్పి కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి కేసీఆర్ ప్రయత్నం చేసినది అప్పచెప్పిండు. మేము వచ్చిన తర్వాతనే చాప్టర్ తిరిగి ఓపెన్ చేసి మేము అప్పచెప్పము. ఇది ఎంత పారదర్శకంగా చేసినామంటే, అసలు మరి ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది కేసీఆర్. శాసనసభలో పారదర్శకంగా చర్చ పెట్టి కృష్ణా నదీ జలాలపై, ఆ ప్రాజెక్టులపై మీరేం చేసినారు, మేమేం చేస్తున్నాం అనే విషయాన్ని రోజుల తరబడి చర్చ పెట్టి ఏ విధంగా మీరు ఆ ప్రాజెక్టులు అప్పచెప్పే ప్రయత్నం చేసినారు, ఏ విధంగా కాపాడిన కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడి